పుష్ప 2 ద రూల్ అస్సలు తగ్గేదేలే. ఈ సినిమా ట్రైలర్ నేను నవంబర్ 15న రిలీజ్ చేస్తున్నామని నిన్న ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ ద్వారా వీళ్ళైతే తెలిపారు. అయితే నాకు ఇక్కడ బాగా ఎగ్జైటెడ్ గా అనిపించిన విషయం ఏంటయ్యా అంటే ఈ ట్రైలర్ ఈవెంట్ ని వీళ్ళైతే బీహార్ లో ఉన్న పాట్నాలో అయితే సెట్ చేశారు. ఆల్రెడీ మనం అయితే చూసాం, మన గేమ్ చేంజర్ సినిమా టీజర్ ని లక్నోలో అయితే లాంచ్ చేశారు. అలాగే ఇప్పుడు పుష్ప సినిమా ట్రైలర్ ని అయితే పాట్నాలో అయితే వీళ్ళైతే భారీ ఎత్తున అయితే ప్లాన్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. అసలు ఇలా నార్త్ లో ఈవెంట్స్ పెట్టడం వల్ల అసలు ప్లస్ ఏంటయ్యా అంటే నార్త్ మార్కెట్ అనేది ఇప్పుడిప్పుడే మన తెలుగు సినిమాకి అయితే భారీ లెవెల్లో బూస్ట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో ఒక బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా సినిమాకు 200 కోట్లు వస్తే నార్త్ లో అదే టాక్ పడితే 300 నుంచి 500-600 కోట్లు ఎంత వస్తాయో కూడా తెలియదు అక్కడ. కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రతి పాన్ ఇండియా సినిమాకి నార్త్ మార్కెట్ అనేది ఒక ఆయుపట్టు లాంటిది. కాబట్టి అందరూ దాని మీద అయితే బాగా ఫోకస్ అయితే చేశారు. నాకు నార్త్ ఆడియన్స్ దగ్గర బాగా నచ్చేది ఏంటయ్యా అంటే వాళ్ళు సినిమా బాగుంది అంటే చాలు, ఆ టాక్ వస్తే చాలు, అది ఏ హీరో అయినా ఏ లాంగ్వేజ్ అయినా సరే వాళ్ళైతే తండోపతండాలుగా వెళ్తారు సినిమాలకి. అట్ ద సేమ్ టైం సినిమా బాగోలేదు అని టాక్ వచ్చింది అనుకోండి, మన సినిమాలే కాదు వాళ్ళ హీరోల సినిమాలు కూడా వాళ్ళైతే అసలు చూడరు. నాకు అందుకే నార్త్ ఆడియన్స్ అంటే చాలా ఇష్టం. మన తెలుగు వాళ్ళలాగే వాళ్ళకి కూడా సినిమా అంటే బాగా పిచ్చి ఉంటది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే వాళ్ళకి సినిమా అంటే పిచ్చి బాగా ఉంటదేమో కానీ మనకున్నంత హీరో వర్షిప్ అయితే వాళ్ళకైతే అంత అయితే ఉండదు. ఇంక ఇది పక్కన పెడితే పాట్నాలో పుష్ప ట్రైలర్ ని రిలీజ్ చేసిన తర్వాత భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద సిటీస్ లో వీళ్ళైతే కొన్ని ఈవెంట్స్ అయితే ప్లాన్ అయితే చేశారు. ఇంకా ఆ ఈవెంట్స్ ఎక్కడెక్కడ ప్లాన్ చేశారయ్యా అంటే కోల్కతా, చెన్నై, ముంబై, హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు లాంటి సిటీస్ లో వీళ్ళైతే ఈవెంట్స్ అయితే ప్లాన్ చేసి ఇండియా వైడ్ గా ఉన్న మెయిన్ సిటీస్ అయితే కవర్ చేసి ప్రమోషన్స్ అయితే ఇంత భారీ లెవెల్ అయితే ప్లాన్ చేశారు. ఇంకా వీళ్ళు సినిమా ప్రమోషన్స్ కోసం చాలా రకాలైన బ్రాండ్స్ అయితే వీళ్ళైతే కొలాబరేట్ అయితే అయ్యారు. వాటిలో ముఖ్యంగా ఫ్రీ ఫైర్ తో కావచ్చు, దావత్ కావచ్చు, ఇంకా థమ్స్అప్ కావచ్చు, యాస్ట్రల్ పైప్స్ కావచ్చు, ఇలా వివిధ రకాలైన బ్రాండ్స్ తో అయితే ఈ సినిమాని అయితే ప్రమోట్ చేసే విధంగా వీళ్ళైతే కొలాబరేట్ అయితే అయ్యారు. నిజంగా ఇదైతే సూపర్ ప్రమోషనల్ స్ట్రాటజీ అని నేనైతే చెప్తాను. ఎందుకయ్యా అంటే ఓన్లీ డిజిటల్ మార్కెటింగే కాకుండా అంటే మన సోషల్ మీడియానే కాకుండా అంటే మన నిత్యావసరాలు అంటే రోజు మనం చూసే వాటిల్లో కూడా పుష్పాన్ అయితే వీళ్ళైతే దాన్ని ప్రమోషన్ అయితే చేయబోతున్నారు. నిజంగా ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి అయితే వీళ్ళైతే చాలా బాగా కష్టపడుతున్నారు. అలాగే మనం మాట్లాడుకున్నాం మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ కూడా పనిచేస్తున్నాడని. అలాగే ఆయన ఒక మన ఈవెంట్ లో అయితే క్లారిటీ అయితే ఇచ్చేసాడు. పుష్ప 2 సినిమా బ్యాక్గ్రౌండ్ వర్క్ కి మన తమనన్న కూడా పనిచేస్తున్నాడు. ఇంకా నాకున్న కన్సర్న్ ఏంటయ్యా అంటే ఈ పుష్ప 2 సినిమా పోస్టర్లు అయితే నాట్ అప్ టు ద మార్క్ అయితే లేవు. అంటే పుష్ప వల్ల ఆల్రెడీ లుక్స్ అన్ని చూసేసాం కాబట్టి అలా అనిపిస్తుందో ఏంటో నాకైతే తెలియదు. కానీ సినిమా హైప్ కి అయితే ఆ పోస్టర్లు అయితే మ్యాచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది నాకైతే. అంటే నిన్న వచ్చిన పోస్టర్ అయితే చాలా బాగుంది. అలాంటి పోస్టర్లు ఇక మీద కూడా రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.